జ్యోత్స్న పారిజాతం మాటలతో నిజం తెలుసుకున్న కాశీని చంపబోతూ అడ్డంగా దొరికిన జ్యోత్స్న చెంప పగలగొట్టిన కార్తీక్. ఇంతకు ఏం జరిగింది? జ్యోత్స్న పారిజాతం మాటలతో కాశీ నిజం తెలుసుకోవడం ఏంటి? అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? ఎక్కడ కాశీ వీళ్ళని కలిశాడు? అసలు నిజం తెలుసుకున్న కాశీని జ్యోత్స్న చంపబోవడం ఏంటి? మరిదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవ వసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక జ్యోత్స్న పారిజాతం కలిసి వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. కార్తీక్ మళ్లీ తన ఓల్డ్ ఫార్మాట్ ని ఉపయోగించాడు. వీడియో తీసి చాలా జాగ్రత్తగా తను అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియోని పారిజాతానికి చూపించి దీప దొంగతనం చేయలేదని పారిజాతం నోటుతోనే చెప్పించాడు. దాంతో అనవసరంగా నింద వేసినందుకు అటు శివనారాయణ ఇటు సుమిత్ర ఇద్దరూ కూడా దీపకు క్షమాపణ చెప్పేశారు. ఇక కార్తీక్ పారిజాతంతో ఇకపై కూడా ఇలాగే ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఒక రకంగా వార్న్ చేసి వెళ్లిపోయాడు కార్తీక్. అయితే ఇక తరువాత జ్యోత్స్న పారిజాతం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్ గా పారిజాతం ఎందుకో నా కొడుకు గుర్తుకొచ్చాడే, వాణ్ణి చూసి రావాలి వెళ్ళి అని చెప్పని అంటూ ఉండగానే ఈలోపు పారిజాతానికి కాశీ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఏం చేస్తున్నావు నానమ్మా అని చెప్పేసి. ఏంట్రా నేను ఇలా తలుచుకోగానే అలా ఫోన్ చేసావు, కొంపతీసి నువ్వు కూడా ఏమైనా సీసీ కెమెరా లాంటివి పెట్టావా ఏంటి? మేం మాట్లాడుకుంటుంది విని ఫోన్ చేసావా అంటే నువ్వు కూడా అంటే ఇంకెవరు పెట్టారు నానమ్మా అని చెప్పని అంటాడు. ఎవరూ లేదు లేరా, చెప్పు, మీ నాన్న గురించి ఏమైనా తెలిసిందా అంటుంది. లేదు తెలియలేదు, నేనే నిన్ను కలవడానికి వద్దాం అనుకుంటున్నాను అని చెప్పని అంటాడు. సరేరా, కాకపోతే లోపలికి రాకు, బయటే ఉండు, ఆ ముసలాడు చూసాడంటే గొడవ పెడతాడు అని చెప్పని అంటుంది. సరే అలాగే అంటాడు కాశీ. ఇక కాశీ ఎప్పుడొచ్చేది ఫోన్ చేయకుండానే వచ్చేస్తాడు కాబట్టి ఇక ఫోన్ చేయకుండానే వస్తాడు. ఉదయం అంతా ఆఫీస్కి వెళ్ళొచ్చినటువంటి రెస్టారెంట్కి వెళ్ళొచ్చిన జ్యోత్స్న సాయంత్రానికి పారిజాతం దగ్గరికి వచ్చి, చూడనానమ్మా నేనొక మంచి ఐడియా వేశాను దీపని ఇంట్లోంచి పంపించడానికి అనగానే, చాలేవే తల్లి, ఇప్పటికి వేసిన ఐడియా వల్ల వచ్చిన తిప్పలు చాలు, ఇంకా ఇంకా ఐడియాలు ఏమొద్దు ఊరుకో అని చెప్పని అంటుంది. అలా కాదు గ్రాని, నేను చెప్పేది విను, ఖచ్చితంగా మనమే గెలుస్తాం, ఈసారి దీప బయటికి పోతుంది అని చెప్పని అంటుంది. అది బయటికి పోవడమో వద్దు, మనం లోపల ఉండడమో వద్దు, ఇదంతా కాదు గాని దీప సంగతి వదిలేసాయి. ఇంతకీ ఈ ఇంటి వారసురాల గురించి వెతికే పని గురించి మొదలు పెట్టాలనుకుంటున్నానే అంటుంది దీపతో జ్యోత్స్నతోటి పారిజాతం. ఎందుకు నీకు ఇప్పుడు ఆలోచన వచ్చింది అంటే, ఎందుకో నాకు ఈ ఇంట్లో వాళ్ళంతా చాలా తేడాగా అనిపిస్తున్నారు. ఏ మాత్రం ఈ ఇంటి వారసత్వం గురించి నీ గురించి నిజం బయటపడిందంటే ఖచ్చితంగా మనల్ని బయటకు గంటడానికి నిమిషం కూడా ఆలోచించరు. కాబట్టి అసలు ఈ ఇంటికి ఉన్నటువంటి వారసురాలు ఎప్పటికీ లేకుండా పోతే ఏ గొడవ ఉండదు అని అంటూ ఉంటే, అసలు అలా ఏమీ ఉండి ఉండదు అని నువ్వే అన్నావు కదా అని చెప్పని అంటే, నేనే అన్నాను కాదనట్లేదు, కానీ ఎందుకో ఉందనిపిస్తోంది, ఆ మనిషి ఎక్కడుందో ఏంటో వెతికితే మంచిదనిపిస్తోంది అంటే, ఎక్కడ వెతుకుతావు, పసిగందుగా బస్టాండ్లో పడేశావు, అలాంటిది నీకెలా తెలుస్తుంది అనుకుంటూ జ్యోత్స్న మనస్సులో ఎదురుగా ఉన్న దీపనే కనుక్కోలేకపోతున్నావు, ఇంకెలా తెలుస్తుందిలే అని చెప్పి అంటుంది. ఇక ఇవిదంతా మాట్లాడుకుంటూ ఉండగా కాశీ వస్తాడు. ఏంటక్క వారసత్వం అంటున్నారు, వారసురాలు అంటున్నారు, అంటే ఈ ఇంటి వారసురాలివి నువ్వు కాదనమాట అని చెప్పని అంటూ ఉంటే, పారిజాతం ఫ్లోలో గవుక్కున, అవునరా, ఈ ఇంటి వారసురాలు ఇది కాదు, ఇది మీ అక్క, మీ నాన్న మీ అమ్మకు పుట్టిన మొదటి సంతానం అని చెప్పేసి గబుక్కుని నోరు జారుతుంది. అది విన్న కాశీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి నానమ్మ నువ్వు అనేది అంటే, ఒక్కసారిగా జ్యోత్స్న గ్రాని అని చెప్పని అంటుంది. వాడికి నిజం చెప్పేశానే, అయ్యో మర్చిపోయి చెప్పేశాను అని చెప్పని ఇక పారిజాతం అంటూ ఉంటే, సరేలే అక్క, నిజమైతే నాకు తెలిసింది కదా, ఈ విషయం గురించి నేను బావతో మాట్లాడతాను అంటాడు. ఏం మాట్లాడతావురా, ఎవరితో మాట్లాడతావు, నోరు మూసుకుని పద అని చెప్పేసి ఇక కాశీని గబగబా లాక్కెళ్తూ ఉంటుంది. పైనుంచి కార్తీక్ కాశీని జ్యోత్స్న లాక్కెళ్ళటం చూసి గబగబా కిందికి వస్తాడు. పారిజాతంని లోపలికి పొమ్మంటుంది చాలా కోపంగా జ్యోత్స్న. వాడినేం చెయ్యికే, వాడు అమాయకుడే, వాడినేం చెయ్యికే, వాడిని తమ్ముడే అంటూ ఉంటుంది. నువ్వు మాట్లాడకుండా పో అని చెప్పి, రే కాశీ, ఈ విషయం గురించి ఎక్కడైనా మాట్లాడేవంటే చంపేస్తాను జాగ్రత్త అంటూ ఉంటుంది. ఖచ్చితంగా నేను ఇది బావతో చెప్తానక్క, చెప్పకుండా ఉండను. అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఈ ఇంటి వారసురాలివి కానప్పుడు ఈ ఇంటి వారసురాలు ఏమైంది, వెతకాలని చెప్పి నానమ్మ అంటోందేంటి అంటే, ఈ ఇంటి వారసురాల్ని నానమ్మ ఏమన్నా చేసిందా, నిన్ను తీసుకొచ్చి అక్కడ పెట్టిందా అంటూ ఉండేసరికి ఇక ఒక్కసారిగా జ్యోత్స్నకి కోపం వచ్చేస్తుంది.
కాశీని గట్టిగా పట్టుకొని, చూడు, ఈ విషయం గురించి నువ్వు ఎక్కడైనా మాట్లాడినట్టు గాని, ఎవరితోనైనా అన్నట్టు గాని ఉంటే చంపేస్తానంటూ ఇక ఆ పక్కనే ఉన్న చెక్క పుల్లను తీసి కాశీ గొంతులో దింపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈలోపే వస్తాడు కార్తీక్. జ్యోత్స్న చెంప చెళ్ళుమనిపించి, ఏం చేస్తున్నావు, మనిషివా పశువా అని చెప్పని అంటాడు. అది అది బావా అని చెప్పని అంటూ ఉంటే, చిన్నోర్మి దుర్మార్గురాలా అని చెప్పేసేసి ఇక కార్తీక్ అయితే జ్యోత్స్నని పక్కకు నెట్టి కాశీని తీసుకుని వెళ్లిపోతాడు. ఒక్కసారిగా ఇక జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇప్పటి వరకు బావకి నిజం తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే ఇప్పుడు ఈ కాశీగాడు ఈ నిజం మొత్తం బయట పెడతాడు, ఏంటి పరిస్థితి అని కంగారు పడుతూ ఉంటుంది. మరి కాశీ కార్తీక్ నిజం చెప్తాడా? కార్తీక్ తనకు తెలిసిన నిజాన్ని కాశీతో షేర్ చేసుకుంటాడా? మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందనేది చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.